దయచేసి ఈ వీడియో ప్రతి రైతన్నకు షేర్ చేయండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తోటి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ కనుక ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ లేకపోతే ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. మనం ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఏ పంట పండించుకోబోతున్నామో ఎంచుకోవాలి. పంట వర్గం అని కనిపిస్తుంది కదా, వరి, మొక్కజొన్న లాంటి పంటలు పండిస్తున్నట్లయితే సెరల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని పండించబోయే పంటని నిర్ధారించండి. ఇప్పుడు మన భూమి సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఎరువుల కోసం దరఖాస్తు చేయండి అనే ఆప్షన్ కంటిన్యూ చేస్తే మనకున్న భూమి సాగు చేసే పంటను బట్టి ఎంత ఎరువు వస్తుంది అనేది ఇట్లా చూపిస్తుంది. అవును కొనసాగించండి అని కంటిన్యూ చేయండి. మనకు వచ్చే ఎరువుల బస్తాలలో ఎన్ని బస్తాలు తీసుకుందాం అనుకుంటున్నామో అన్ని బస్తాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఉత్పత్తిని ఎంచుకోవడానికి అనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి యూరియా అయితే నీమ్ కోటెడ్ యూరియా, ఏ ఎరువు అయితే ఆ ఎరువు సంబంధించిన పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అని కంటిన్యూ చేస్తే మనకు కావాల్సిన ఎరువుల బస్తాలు ఏ డీలర్ షాప్లో అందుబాటులో ఉన్నాయో ఇట్లా లిస్టు చూపిస్తుంది. ఏది కావాలో ఆ ప్రోడక్ట్ గ్రూప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కంటిన్యూ చేయండి. ఇక మనం బుక్ చేసుకున్న ఎరువులు తేవడానికి మనం కాకుండా వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సమర్పించాలి. ఒకవేళ మనమే తెచ్చుకుందాం అనుకుంటే రైతు స్వయంగా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సమర్పించాలి. ఎన్ని చోట్ల బుక్ చేసుకున్నామో అన్ని క్యూఆర్ కోడ్లు వస్తాయి. ఈ క్యూఆర్ కోడ్లు వచ్చినాయి అంటే సక్సెస్ఫుల్గా బుక్ అయినట్టే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మనం బుక్ చేసుకున్న రోజు కాకుండా వచ్చే 48 గంటలలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకవేళ 48 గంటలలో కనుక మనం తీసుకోకపోతే